ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శుభనామంలో అందరికీ ఉదయకాల శుభాభివందనాలండి. ఈ ఉదయకాల సమయంలో మన ప్రార్థనలో మనం మునుపు ఒక చిన్న మాట జ్ఞాపకం చేసుకుందాం. నిన్నటి దినంలో కూడా సిస్టర్ గారు చక్కని వాక్యాన్ని, నాకు ఇష్టమైన వాక్యం అది, తర్వాత మళ్ళా అంటే నాకు అది ఆన్లైన్లో కనెక్ట్ కాలేదు, అది సిగ్నల్ అందలేదు. నిన్న మరలా పెట్టుకొని నిన్న వాక్యాన్ని అదంతా కూడా విన్నాను. నేను దేశమును పాడు చేయకున్నట్లు ప్రాకారములను దిట్టపరుచుటకును బ్రద్దలైన సందులో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒక్కడైనను కనపడలేదు. ఇది నాకు బైబిల్లో చాలా ముఖ్యమైనటువంటి, చాలా ఇష్టమైనటువంటి వాక్యం ఇది. ఈ వాక్య ప్రకారంగానే దేవుడు నన్ను ఎంతగానో బలపరిచాడు. అది ఈ ఉదయకాల సమయంలో ఇంకొక మాటను జ్ఞాపకం చేసుకుందాం. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. 4వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. ఏలి అనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా ఉన్నాడు. మళ్ళీ ఒకసారి చదువుతున్నాను చూడండి. ఏలి అనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్లు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా ఉన్నాడు. అసలు ఈ వాక్య భాగం దేవుడు మన ఇంటిలో దీవించి ఆశీర్వదించునుగాక. మరి ఈ వాక్యము చూస్తే ఎంత ప్రభావితంగా, ఎంత శక్తివంతమైనటువంటిదిగా, ఎంత బలమైనదిగా, ఎంత రూఢి అయిందిగా, ఎంత సవాలుతో కూడినటువంటిదిగా ఈ వాక్య భాగము అనేది ఉందో మనకు ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి నేను మీకు సమీపముగా ఉన్నాను, నేను మరి ఏ గొప్ప జన్మనుకును ఏ దేవుడును సమీపముగా నున్నాడు అని ప్రశ్న అన్నమాట. కాబట్టి మీరు మొరపెట్టినప్పుడల్లా నేను మీకు సమీపముగా ఉన్నాను అని చెప్పేసి దేవుడు ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. ప్రభు ఎంత సమీపంగా ఉన్నాడు అనేది ఈ అధ్యాయంలో నేను కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను అన్నమాట. 4వ అధ్యాయం 31వ వచనంలో దేవుడు ఇక్కడ ఈ అధ్యాయం అంతా మనం చదివితే చాలా విషయాలు దీంట్లో రాయబడ్డాయి. మరి దేవుని యొక్క అద్భుతాలు, దేవుని గొప్పతనం, దేవుని మహాత్యము, దేవుని స్వరం, అలాగనే దేవుడు ఎంత రోషం గలవాడు అనేటువంటి విషయాలు మరి ఇక్కడ ఈ అధ్యాయంలో మనం చదువుతాం అన్నమాట. అయితే మరి దేవుడు ఏమని చదివిస్తున్నా అంటే, నేను మీకు ఎంత సమీపంగా ఉన్నాను అని అంటే ఉండి నేను మిమ్మల్ని ఎలాగ ఉద్ధరిస్తున్నాను అనే విషయాలు ఇక్కడ చక్కగా రాశాడు. నేను ఎలాగూ మిమ్మల్ని ఉద్ధరిస్తున్నాను అనే సంగతులు రాశాడు ఇక్కడ అన్నమాట. ప్రభు మనల్ని ఏ సంగతుల చేత ఆయన సమీపంగా ఉండి మనల్ని ఉద్ధరిస్తున్నాడు అనే విషయాలు మనం జ్ఞాపకం చేసుకోబోతున్నమాట. ఇక్కడ 31వ వచనంలో, నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు కనుక నిన్ను చేయి విడవడు, నిన్ను నాశనం చేయడు, తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను మర్చిపోడు. మొట్టమొదటిది, దేవుడు కనికరం గలవాడుగా మనకు సమీపంగా ఉన్నాడు. ఆయన దేవుడు కనికరం గల దేవుడు ఆయన అన్నమాట. కాబట్టి కనికరం గల దేవుడు అంటూ ప్రభు ఏమంటున్నాడంటే, నీ చెయ్యి విడవను, నిన్ను నాశనము చేయను, నీ పితరులతో చేసిన నిబంధన నేను మరిచిపోను. నీ పితరులతోటి నేను ఏదైతే నిబంధన చేశానో దానిని నేను మర్చిపోను అని చెప్పేసి దేవుడు మాట్లాడుతూ వస్తున్నమాట. కాబట్టి నేను మర్చిపోను నేను మిమ్మల్ని అని చెబుతున్నాను అనమాట. రెండవదిగా మనం చూస్తాం 36వ వచనంలో, నీకు బోధించుటకు ఆయన ఆకాశము నుండి తన స్వరమును నీకు వినిపించెను, భూమి మీద తన గొప్ప అగ్నిని నీకు
చూపినప్పుడు ఆ అగ్ని మధ్య నుండి ఆయన మాటలు నీవు వింటివి అన్నమాట. రెండోది, దేవుడు బోధకుడుగా ఉన్నాడు. నీకు నేను బోధించాను, ఆకాశంలో నుంచి మాట్లాడే నేను నీతో, అగ్నిలో నుండి నేను నీతో మాట్లాడుతున్నాను అంటాడనమాట. మన దేవుడు మాట్లాడే దేవుడు, ఆయన మాట్లాడని దేవుడు కాదు. ఇదే గొప్పతనం. బయట వారికి మనకి తేడా ఏంటంటే, మన దేవుడు మాట్లాడతాడన్నమాట. ఎక్కడి నుంచి మాట్లాడతాడు? ఆకాశములో నుండి మాట్లాడగలడు, అగ్నిలో నుండి కూడా మాట్లాడగలడు. అంత గొప్ప దేవుడు అన్నమాట. అంత దగ్గరగా దేవుడు నేను నీకున్నాను అన్నాడు. ఇశ్రాయేల్లో ఆ విషయాన్ని అయితే మర్చిపోయారు. కానీ దేవుడు తాను ఎంత సమీపంగా ఉన్నాడో, వారు మొరపెట్టినప్పుడల్లా ఎంత సమీపంగా ఉన్నాడో దేవుడు మరలా తిరిగి ద్వితీయోపదేశ కాండంలో వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. ఈరోజు నువ్వు నేను వాళ్ళకి ఈ విషయాన్ని చాలా గుర్తుపెట్టుకోవాలి. దేవుడు నీకు సమీపంగా ఉన్నాడా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? దేవుని కరుణ నీ మీద ఉందా అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రతి దినం గమనించుకోవాలి. దేవుని కరుణ కింద నేను బ్రతుకుతున్నానా? దేవుడు స్వరం నాకు వినిపింపజేస్తున్నాడా అన్న విషయాలు చాలా ముఖ్యం. దేవుడు నీకు సమీపముగా ఉంటే ఉండవలసినటువంటి లక్షణాలు ఇవి అన్నమాట. ఈ విషయాలు జరగాల. ప్రభు సమీపంగా ఉన్న వాళ్ళే మాట్లాడుకోగలరు, సమీపంగా ఉంటేనే ముచ్చటించుకోగలరు, సమీపంగా ఉంటేనే సహవాసం చేయగలరు, సమీపంగా ఉంటేనే మాట్లాడుకోగలరు, సమీపంగా ఉంటేనే ఆదరించుకోగలరు, సమీపంగా ఉంటేనే ఏదైనా ఒక గొప్ప పని చేయగలరు, సమీపంగా ఉంటేనే ఏదైనా చేయగలరు. సమీపంగా లేకపోతే మనం ఏం చేయలేము. అందుకనే రెండోది ఏంటంటే, ఆయన స్వరము బోధించే దేవుడు. మన దేవుడు మనకు బోధించేవాడుగా ఉన్నాడా, నీకు బోధకుడుగా ఆయన ఉన్నాడా అనే విషయం జ్ఞాపకం సమీపంగా ఉంటే మూడో విషయం అన్నమాట. మూడో విషయం 37వ వచనం చదువుతాను. ఆయన నీ పితరులను ప్రేమించును గనక వారి తర్వాత వారి సంతానమును అని అంటాడనమాట. చూడు, ఇక్కడ ఆయన నీ పితరులను ప్రేమించెను. దగ్గరగా ఉంటేనే ప్రేమ అనేది, దూరంగా ఉంటే ప్రేమ అనేది పనికిరాదు. కాబట్టి ప్రభు నేను నీకు దగ్గరగా ఉన్నాను అంటానికి మూడవ రుజువు ఏంటంటే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నమాట. చూసుకో, నీ అనుదిన నిత్య జీవితంలో నా ప్రేమ అనేది ఉందో లేదో ఒకసారి జ్ఞాపకం చేసుకో. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. దగ్గరగా ఉంటేనే ఇది సాధ్యం, దూరంగా ఉంటే అయ్యే పని కాదు. దేవుడు ప్రేమించే దేవుడుగా ఉన్నాడు. మనకు సమీపముగా ఉండి ఆయన మనల్ని ప్రేమించేవాడుగా ఉంటున్నాడు. తర్వాత నాలుగోదిగా మనం చూస్తే మరి ఏమంటా అంటే, కనుక వారి తర్వాత వారి సంతానం నేను ఏర్పరచుకొని ఉన్నాను, నేను నియమించుకున్నా అంటాడనమాట. నేను నిన్ను ఏర్పాటు చేసుకుని ఉన్నా అంటాడనమాట. ఏర్పాటులో తీసుకుని ఉంటాను. సమీపంగా ఉంటేనే ఇది సాధ్యం. నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, ఏర్పాటు చేసుకొని నేను నిన్ను నియమించాను అంటాడు ఇక్కడ. తర్వాత నీ ముందర నుండి వెళ్ళగొట్టి నిన్ను ప్రవేశపెట్టిన ఆయన నేడు చేచున్నట్లు వారి దేశమును నీకు స్వాస్థ్యముగా ఇచ్చుటకు నీకు తోడుగా నుండి ఐగుప్తు నుండి తన మహాబలము చేత నిన్ను వెలుపలకు రప్పించెను. దగ్గరగా ఉండి వాళ్ళకి స్వాస్థ్యాన్ని ఇప్పించాడు దేవుడు. దేవుని స్వాస్థ్యాన్ని వారు అనుభవిస్తూ ఉన్నారన్నమాట. దగ్గరగా ఉన్నాడు కాబట్టి సాధ్యమైంది. వారిని వెళ్ళగొట్టి వీరిని దాంట్లోకి ప్రవేశింపజేశాడు. వారి నాటని చెట్లు, వారి తవ్వని బావులు, వారి కట్టని ఇండ్లు దేవుడు వారికి సిద్ధపరిచాడు దేవుడు అన్నమాట. కాబట్టి నేను నీకు దగ్గరగా ఉండి నేను ఎన్ని పనులు చేశానో చూడు అని దేవుడు ఇక్కడ ద్వితీయోపదేశ కాండంలో మరోసారి మోషే ద్వారా దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 40వ వచనంలో, మరియు నీకును నీ తర్వాత సంతానపు వారికి క్షేమము కలుగుటకై నేను నీ దేవుడైన యెహోవా
సర్వకాలము నీకు ఇస్తున్న దేశములో ఇక్కడ అంటాడు నీకు క్షేమము కలుగునట్లు. చూసావా, నీకు క్షేమము కలుగునట్లుగా అంటాడు. తర్వాత నీవు దీర్ఘాయుషమంతుడగునట్లుగా కింద మనం చూస్తే నువ్వు దీర్ఘాయుషమంతుడగునట్లుగా, నీకు క్షేమము కలుగునట్లుగా, నీకు దీర్ఘాయువు కలుగునట్లుగా నేను నీకు సమీపముగా ఉన్నాను అని ప్రభు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అన్నమాట. ప్రభు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఒకటి, నేను నీకు సమీపముగా ఉన్నాను అనటానికి రుజువు దేవుడు, నా కరుణ నీకు దగ్గరగా ఉంది. రెండవది, నేను నీకు బోధిస్తున్నాను, నువ్వు ఏం చేయాలో, ఎటు వెళ్ళాలో, ఏం చేయాలో అనేది నేను నీకు బోధిస్తున్నాను. తర్వాత నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు ఎన్ని పొరపాట్లు తప్పులు చేసినా నేను నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాను అన్నాడు. నేను ఏర్పాటు చేసుకున్నాను అంటాడు. తర్వాత నీకు స్వాస్థ్యాన్ని పంచిపెట్టాను అన్నాడు. తర్వాత నీకు క్షేమాన్ని విస్తరింపజేశానని చెప్పాడు. తర్వాత నేను దీర్ఘాయు ఇచ్చాను నీకు దీర్ఘాయుషవంతుడిగా నేను ఎట్లా చేశానో చూసుకో. ఇతరులు వారు పాపం చేసినప్పుడు మధ్యలోనే వారు ఇదైపోయినారు, కానీ నేను నిన్ను ఎంత విధానంలో దగ్గరగా ఉండి అన్నమాట. అందుకని ఈ మాట మరోసారి జ్ఞాపకం చేసుకుందాం. ఏలి అనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపంగా ఉన్నట్టు, మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా ఉన్నాడు, అనేది జ్ఞాపకం చేసుకుంటాం అన్నమాట. కాబట్టి మనం అప్పుడప్పుడు సమీపంగా ఉండటం అనేది, సమీపంగా రావటం అనేది చాలా మంచిది అన్నమాట. కొన్నిసార్లు అన్నమాట దూరం ఉన్న వారి కోసం మనం ఎంతో ఖర్చు పెట్టలేకపోయినా చిన్న పలకరింపు, చిన్న మాట అనేది వారిని ఎంతగానో బలపరిచి ఆదరించేది ఉంది అన్నమాట. మరి ముఖ్యంగా ఈ రాకడి దినాలు, ఇవి దుర్దినాలు, అపాయకరమైన దినాలు, మరణాల మధ్యలో గుండా వెళ్తున్నాం. కొన్ని దేశాలు అసలు భూకంపాలు వచ్చి కనపడకుండా వెళ్ళిపోతా ఉన్నాయి, భయంకరమైన విపత్తులు, మరి యుద్ధాలు జరుగుతున్నాయి. మరి కొన్ని పట్టణాలు ఖాళీ అయిపోయినాయి, ఊళ్ళు ఖాళీ అయిపోయినాయి, జిల్లాలు ఖాళీ అయిపోయినాయి, మండలాలు ఖాళీ అయిపోయినాయి. అట్లాంటి పరిస్థితుల్లో మనం ఉంటూ ఉన్నాం. ఇలాంటి ప్రభు రాకడి దినాల్లో మనం సమీపంగా రావటం, దేవుడు మనకు సమీపం కాదు, కానీ మనం కూడా ఒకరికొకరు సమీపంగా ఉండటం అనేది చాలా మంచిది అన్నమాట. చాలా చాలా మంచిది అన్నమాట. మొదటి తెస్సలోనికి రాసిన పత్రికలో మనం ఎందుకు సమీపంగా రావాలి అనే విషయాలు కొన్ని, మనం కూడా ఒకరికొకరు ఎందుకు సమీపంగా ఉండాలి అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనంలో చూస్తామన్నమాట. మనం ఎందుకు సమీపంగా రావాలి, మనం కూడా ఎందుకు సమీపంగా ఉండాలి అంటే ఒకరికొకరు దగ్గరగా ఉండాలి మనం. ఎందుకంటే ఏదైనా ప్రమాదం సంభవించేటప్పుడు, లేకపోతే ఏదైనా పరిస్థితుల్లో గుండా వెళ్ళేటప్పుడు మనం దగ్గరగా ఉండటం అనేది ఆ ఓదార్పు మానవుడికి ఎంత అవసరం. మనం ఏం కోరుకోమండి, డబ్బులు, మండులు, మాణిక్యాలు ఏం కోరుకోం, కానీ మన శరీరం, మన ప్రాణాత్మ దేహాలు సహవాసాన్ని కోరతాయి, ఆదరణను కోరతాయి అన్నమాట. కాబట్టి మనం కూడా దగ్గరగా ఉండటం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైన అంశం అన్నమాట. మనం ఎందుకు దగ్గరగా ఉండాలి అంటే, మనం ఎందుకు దగ్గరకు రావాలంటే మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం చదివితే ఈ మాట జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి మీరు ఇప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరికొకడు ఆదరించుకున్నటకు కొరకు క్షేమాభివృద్ధి కలుగు చేసుకునుడి అన్నమాట అంటాడు. ఒకరికొకడు ఏం చేయాలంటే ఆదరించుకొని ఏం చేయాలి, క్షేమాభివృద్ధి చేసుకున్నట్టు కొరకై దగ్గరకు రావాలి. మనం కూడా ఒకరికొకడు అంటాడు ఇక్కడ. ఒకరికొకడు అంటే ఏంటంటే దగ్గరగా అంట. కాబట్టి క్షేమాభివృద్ధి చేసుకోవటానికి రావాలి, కలగటానికి రావాలి, ఒకరికొకరు దగ్గరకు రావాలి అన్నమాట. ఇక్కడ మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో చదివితే, వారి పనిని బట్టి వారిని ప్రేమతోనూ మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొంచున్నాను, మరియు ఒకరితో ఒకడు సమాధానకరంగా ఉండుడి. మనం దగ్గరికి ఎందుకు రావాలంటే, దూరంగా ఉంటే, మాట్లాడుకోకపోతే అసమానార్థమైన పరిస్థితులు పెరిగిపోతాయి. అదే దగ్గరకు వస్తే మాట్లాడుకుంటుంటే సమాధానకరమైన సంగతులు బయటకు వస్తాయి. సమాధానంతో మనం కాపాడబడతాం, సమాధానంతో కప్పబడతాం మనం అన్నమాట. కాబట్టి మాట్లాడుకోవాలి. మా బంధువులే ఫోన్ చేశారు,
ఏంటయ్యా నువ్వు ఎక్కడున్నావు, మాట్లాడవేంటయ్యా, మేమేం పాపం చేసామయ్యా, ఒక్కసారి మమ్మల్ని చూసిపోవచ్చుగయ్యా, నువ్వు దేవుని సేవకుడు కదయ్యా అని చెప్పేసి వాళ్ళు ఆ మాట్లాడుగుతుంటే నాకు చాలా బాధ అనిపించింది. నేను ఒక తీర్మానానికి వచ్చా. ఒకసారి అసలు బంధువులందరూ ఇంత మట్టికి నాకు సేవలోకి వచ్చిన తర్వాత వాళ్ళందరినీ పూర్తిగా వదిలేసేసా. పోవటానికి కుదరదు అనమాట, రావటానికి కుదరదు. నాకు ఈ సంవత్సరం బిట్టి ఒక మాట అనిపిస్తుంది. ఒక్కసారి ఇన్ని సంవత్సరాలు అయింది, నాకు 50 సంవత్సరాలు వచ్చినాయి, ఒక్కసారి నా బంధువులందరినీ చూసి వస్తే బాగుండు అనిపించిన ఆశ కలుగుతుంది అన్నమాట. మన బల్లోరాల్ని చూడాలని ఎంత ఆశ కలిగి ఉన్నామో అలాగనే అందరిని చూడాలనేటువంటి ఆశ కలుగుతూ ఉంది. నేను హైదరాబాద్ రావటం కూడా కారణం అదే. అందరం మనం చూసుకుంటే ఎంత ఆనందం కలిగిందో, ఎంత ఆనందం అంటే అసలు అది మనం చెప్పలేనంత ఆనందం అన్నమాట. దమ్ బిర్యానీ, జాయింట్ బిర్యానీ, ఆ బిర్యానీ, ఈ బిర్యానీ, బొంగు బిర్యానీ, ఇంకేయో తిన్నంత తృప్తి కంటే ఇంకా మిక్కిలైనటువంటి ఆనందం కలిగింది. కాబట్టి దగ్గరకు రావాలండి. దగ్గరకు వస్తే సమాధానం అనేది పెంపారిద్ది అనమాట, ఎప్పారిద్ది అనమాట. సమాధానం అనేది ఎప్పారుతుంది. తర్వాత మనం దేవుడు ఎందుకు దగ్గరకు రావాలంటే 5వ అధ్యాయం 15వ వచనం చదువుతాను. అది అందరి ఎడల దీర్ఘశాంతం గలవాడయుండుడి, ఎవడును కీడునకు ప్రతి కీడును చేయకుండా చూసుకోండి, మీరు ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడల ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించుడి అనమాట. దగ్గరగా ఉంటే ఏంటంటే చాలా మేలుందండి. అందుకనే ఒంటిగాడై ఉండట కంటే ఇద్దరు కూడి ఉండట మేలంటాడు దేవుని వాక్యంలో, ప్రసంగి గ్రంథంలో కదా. కాబట్టి మనం దగ్గరగా ఉండటం అనేది వల్ల చాలా మేలుంది అనమాట. దేవుడు దగ్గరగా ఉంటేనే అన్ని మేలు ఉన్నాయి అనమాట. మనం కూడా దగ్గరగా ఉంటే ఎన్ని మేలు ఉండేది చూడ. ఒకటి క్షేమం కలుగుద్దండి, రెండోది సమాధానకరమైన విషయాలు ఉంటాయండి, మూడోది మేలుకరమైనటువంటి విషయాలు. మేలు మాట్లాడుకోకపోతే, దగ్గరగా ఉండకపోతే మేలు చేసుకోలేము, ఒకరికొకరు మేలు చేసుకోలేము. ఒకరి మాట ద్వారా ఒకరి ఆత్మీయమైన సంగతుల ద్వారా ఒకరికి మేలైన సంగతులు ఉంటాయి అన్నమాట. తర్వాత మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం చదువుతా. 3:13. మరియు మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనగాను ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొందుతున్నామో అలాగనే మీరును ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడల ప్రేమలో అభివృద్ధి పొందినట్లు ప్రభు దయచేయునుగాక అన్నమాట. దగ్గరగా ఉంటేనే ప్రేమ ఆప్యాయతలు పంచుకోవటానికి కుదిరిద్ది. దూరంగా ఉండి నేను ప్రేమిస్తున్నాను అంటే అది సరిపోదు. అది అందుకనే దేవుడు లోకముని ఎంతో ప్రేమించనని అన్నందుకు, ఆ మాటకు దేవుడు అక్కడ పరలోకంలో కూర్చుంటే అది ప్రేమకు సరిపోదు. అది కాబట్టి నేను ప్రేమిస్తున్నాను అనటానికి అర్థంగా దేవుడు మన మధ్యలోకి వచ్చాడు, మన వలే వచ్చాడు, దాసుడుగా వచ్చాడు, స్వతంత్రుడుగా వచ్చాడు, ఆయన రక్త మాంసంతో వచ్చాడు, మన శరీరం మనం ఎలాంటి దేహంతో ఉన్నామంటే అలాంటి దేహములతోటి వచ్చాడు, మన కోసం ఆయన శిలువలో మరణించాడు, యజ్ఞం చేయబడినాడు అన్నమాట. ఇది ప్రేమ అంటే. కాబట్టి ప్రేమ అనేటువంటిది దూరంగా ఉంటే సాధ్యం కాదు, దగ్గరకు రావాలి. దగ్గరకు వస్తేనే ఆ ప్రేమ అనేది ఏందో మనం అనుభవించగలుగుతాం. దూరంగా ఉంటే మనం ఆ ప్రేమను అనుభవించలేం. తర్వాత మరి దగ్గరికి ఎందుకు రావాలి మనం అని అంటే, ఇక్కడ మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయంలోనే ఇంకో మాట జ్ఞాపకం చేసుకుందాం. 17వ వచనంలో ఆయన ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభుని ఎదుర్కొంటూ ఆకాశ మండలం మీద కొనుపోబడదుము, కాగా మనం సదాకాలం ప్రభుతో కూడా ఉందము. కాబట్టి ఈ మాటల చేత మీరు ఒకరిని ఒకడు ఆదరించుకోవటానికి రావాలా దగ్గరికి. కాబట్టి ఆదరకరమైన సంగతులు ఉంటాయి, మనం ఆదరించుకోలేము. కాబట్టి మనం దగ్గరగా ఉండటం ద్వారా ఏం జరుగుతుందంటే ఒకరినొకరు ఆదరించుకోవచ్చు, ఒకరినొకరు బలపరుచుకోవచ్చు, ఒకరినొకరు ప్రోత్సాహపరుచుకోవచ్చు. కాబట్టి ఆదరణ దొరికిద్ది, దగ్గరగా ఉంటే ఆదరణ దొరికిద్ది అన్నమాట. తర్వాత హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయము
10వ అధ్యాయం 24వ వచనంలో మనం దగ్గరకి ఎందుకు ఉండాలంటే, దగ్గరగా ఎందుకు ఉండాలి అని అంటే 24వ వచనంలో ఇంకొక మాట జ్ఞాపకం చేసుకుందాం. 24వ వచనంలో, కొందరు మానుకున్నట్టుగా సమాజముగా కూడుట మానుక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగున చేసు ప్రేమ చూపుటకును సత్కార్యము చేయుటకును ఒకరినొకడు పురుకొల్పుకున్న వాళ్ళని ఆలోచించుకుందాము. ఒకరినొకరు ఎందుకు దగ్గరగా ఉండాలంటే ఇక్కడ చాలా సంగతులు రాశాడు. సమాజంగా కూడటానికి దగ్గరగా రావాలి. తర్వాత హెచ్చరించుకోవటానికి ఒకరినొకరు హెచ్చరించుకోవాలా. హెచ్చరికలు ఉండాలి. ఎలా ఎదుగుతున్నావు, ఎలా ఉన్నావు నువ్వు అనేది పలకరించుకోవాలి మనం. నువ్వు నన్ను పలకరించాలి, నేను నిన్ను పలకరించాలి. నువ్వు నన్ను హెచ్చరిక చేయాలి, నేను నిన్ను హెచ్చరిక చేయాలి. తర్వాత ఒకరినొకడు ప్రేమించుకోవటకును ఒకరినొకడు సత్కార్యం చూపించుకున్నట్టుకును. ప్రేమ చూపుకోవాలి, సత్కార్యాలు చేసుకోవాలి, ఏది మంచి కార్యాలు అయితే అవి చేసుకోవాలి. కాబట్టి మరి ఇలాంటి అనుభవం అనేటి ఉంటుందన్నమాట. కాబట్టి ప్రభు చెబుతున్నాడు, ఏలయనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్టు ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు. సవాల్ ఇది అన్నమాట, లోకానికి వేసిన సవాల్. నేను సమీపంగా ఉన్నా నీకు, నేను నీకు సమీపంగా ఉన్నాను. మీరు కూడా ఒకరికొకడు సమీపంగా ఉండండి. మాట్లాడుకోండి, క్షేమాభివృద్ధి చేసుకోండి, మేలు చేసుకోండి, ప్రేమ పంచుకోండి, ఆదరించుకోండి, హెచ్చరించుకోండి. ప్రభు నేను వస్తున్నాను, హెచ్చరిక చేసుకోండి త్వరగా. కాబట్టి ఇలాంటి వాటిని కలిగి ఉండటానికి ప్రభు మనల్ని దేవుడు దయచేయను గాక. అటు గొప్ప అనుభవంలో దేవుడు మనల్ని సమీపముగా దగ్గరగా దేవుడు మనల్ని అందరినీ చేయను గాక. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.